గట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మంద సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ మండల మరియు మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 నెలలు గడుస్తున్న గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేస్తుందని మల్లారెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. 22 నెలల నుండి గట్కేసర్ ఉమ్మడి మండలంలో రైతులకు 1189 మంది రైతులు అధికారుల చుట్టూ తిరిగినా, మంత్రుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఏ విధంగా ఉంటే రైతు లేనిదే రాజ్యం లేదు. మరి కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రధానంగా మరి రైతుల పైన దృష్టి పెట్టి మరి వారికి కావాల్సిన నీళ్లు గాని కరెంటు గాని మరి రైతు బంధు ద్వారా వారికి పెట్టుబడి సాయం గాని, రైతు చనిపోతే రైతు బీమా ద్వారా మరి ఎక్స్కేసే గాని మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా పండించిన రైతుకు మరి ధాన్యానికి మరి గిట్టుబాటు ధర ఇస్తూ మరి సాంఘీభావం తెలుపుతానికి ఈ రోజు వచ్చిన తప్పకుండా 20 నెలల సంధి వాళ్ళు ఏ మంత్రినైనా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని, వాళ్ళ కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అడిగారు. ఇప్పటిదాకా వాళ్ళకి రుణమాఫీ కాలేదు. 1189 మందికి రుణమాఫీ కాలేదు. ఇక్కడ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. తప్పకుండా వాళ్ళందరూ కూడా రుణమాఫీ. కాంగ్రెస్ వచ్చింది, అల్ల కొల్లోలం అయిపోయింది తెలంగాణ అంతా. ఎక్కడ చూడు గత 10 ఏళ్ళు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా నడిపించిందంటే ప్రభుత్వము రైతులకు కానీ, కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. ఈ రోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు, ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి. కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం? బీసీ పిల్లలు చదువుతారు, ఎస్సీ పిల్లలు చదువుతారు, మొత్తం స్కాలర్షిప్ మీద ఆ పిల్లలు చదువుతారు. వాళ్ళంతా కాలేజీ బంద్ చేస్తే ఎంత నష్టమవుతుంది అంటే అంత నష్టమవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా దయచేసి మన సీఎం గారికి చెప్తున్నా, ఇమీడియట్ గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. మా గట్కేసర్ రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ రోజే తప్పకుండా సీఎం ను అపాయింట్మెంట్ కోరుతాం. మా రైతులను సీఎం గారిని తీసుకొని